అందరికీ నమస్కారం. తిరుపతిలో పవన్ జల్సాలు బయటపెట్టిన వైసీపీ ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 3 రోజుల పాటు తిరుమలలోనే పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ప్రకటన చేశారు. ప్రాయశ్చిత్తం దీక్ష విరమణకు విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు తిరుమలలో పర్యటిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు పవన్ కళ్యాణ్ వస్తారని తెలిపారు. రాత్రి తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీ తిరుమలలోని ప్రధాన ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారన్నారు. 3వ తేదీ తిరుమలలో జరిగే వారాహి సభలో పాల్గొంటారు. వారాహి సభను విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అయితే అక్టోబర్ 1వ తేదీ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగ కేంద్రాలలో నిర్వహించాలని, అక్టోబర్ 2వ తేదీ నగర సంకీర్తన ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 3న ఆలయాల్లో భజన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ దీక్షలకు మద్దతుగా నిలవాలని కోరారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అయితే వైసీపీ వాళ్ళు మాత్రం తిరుమలలో జల్సాలు చేయడం కోసం వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ వల్ల అక్కడ ఏమీ అవ్వదు, అంతా చంద్రబాబు చూసుకుంటాడని అంటున్నారు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.